వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను ప్రియాంక. ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం చెప్పిందే వేదం. వారికే అక్కడి ఓటర్లు ఎప్పుడూ పట్టం కడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ప్రాధాన్యతకు చెక్కు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏమిటా అనుకుంటున్నారా? అదేనండి పర్చూరు నియోజకవర్గం. ఎన్నికల దృష్ట్యా అభ్యర్థులను ప్రకటిస్తున్న సీఎం జగన్ 7వ జాబితాలో పరుచూరు అసెంబ్లీ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గ నాయకుడు ఎడం బాలాజీని ప్రకటించారు. అయితే పరుచూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత కులం. ఇదేం ప్రాధాన్యత అనుకుంటున్నారా? అవును, అక్కడ వారిదే బలం. వారు అనుకున్నదే జరుగుతుంది. 1952 నుంచి ఇప్పటి వరకు కమ్మ సామాజిక వర్గం వారే ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారు. అటు కాంగ్రెస్లో కానీ ఇటు టీడీపీలో కానీ వారే గెలిచారు. అయితే మధ్యలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన గాద వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మినహాయించి ఇక ఏ ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు కూడా అక్కడ ప్రజాప్రతినిధులుగా గెలవలేదు. మరి ఏ ధీమాతో సీఎం జగన్ ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించారన్నది హాట్ టాపిక్ గా మారింది. కమ్మవారు అభ్యర్థిగా ఉంటే వారికి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తే అభ్యర్థులు కమ్మవారే అయితే ఎవరి బలం వాళ్లకు ఎలాగూ ఉంటుంది. పార్టీలకు అతుక్కుపోయిన వారు ఆయా పార్టీలకు ఓట్లు వేయడం సాధారణం. అయితే ఈసారి అలా కాదు. కమ్మ సామాజిక వర్గమంతా చంద్రబాబు నాయుడు వైపే ఉన్నట్టు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పరుచూరు నియోజకవర్గంలో 90,000 ఓట్ల వరకు కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. 70,000 వరకు ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు ఉన్నాయి. ఇక కేవలం కాపుల ఓట్లు సుమారు 25,000 పైన ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 6,000కు మించి లేవు. ఇతర అన్ని రకాల బీసీ కులాల ఓట్లు మిగిలినవి ఉన్నాయి. ఈ నియోజకవర్గ ఓటర్లలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు మినహా మిగిలిన సామాజిక వర్గాల వారు పూర్తి స్థాయిలో ఒకే అభ్యర్థికి మెజారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల కమ్మేతర ఓట్లను ఎక్కువ ఎవరు రాబట్టుకుంటే వారు గెలుపుకు చేరువవుతారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పరుచూరు నియోజకవర్గానికి చీరాలకు చెందిన కాపు సామాజిక వర్గ నాయకుడు ఎడం బాలాజీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ తరపున ఏలూరు సాంబశివరావు ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా 3వసారి రంగంలోకి దిగుతున్నారని ప్రచారం కూడా సాగుతుంది. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తకు మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇదే మొదటి అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గెలవాలనే ఆలోచనలో ఎడం బాలాజీ ఉన్నారు. ఇప్పటి వరకు పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ను దూషించారు. కులం పేరుతో కరణం వెంకటేష్ను తిట్టిన కారణంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారంతా ఏకమయ్యారనే విమర్శలున్నాయి. వచ్చే ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాకుండా వేరే సామాజిక వర్గం వారైతే ఓడించాలనే పట్టుదలతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు అడుగులు వేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2014 వరకు పరుచూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2019 ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో 1647 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో భరత్ ఓడిపోవడానికి కమ్మ సామాజిక వర్గంలో వర్గపోరే కారణమని అప్పట్లో టాక్. కొంతమంది తెలుగుదేశం, మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటూ వర్గాలుగా విడిపోవడంతో మిగిలిన కులాలకు సంబంధించిన ఓట్లను రాబట్టుకోవడంలో భరత్ విఫలమయ్యారు. 2019లో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరిస్థితి కూడా ఇదే. అయితే ఆయన అందరితో కలుపుగోలుగా ముందుకు సాగలేదనే విమర్శలున్నాయి. ఈసారి గొట్టిపాటి భరత్కు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నా వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వలేదు. కమ్మేతర వర్గానికి చెందిన కాపు సామాజిక వర్గ నాయకుడు ఎడం బాలాజీని రంగంలోకి దించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు ఒక ప్రయోగాన్ని చేపట్టారు. కమ్మ సామాజిక వర్గంలో చీలిక తీసుకువస్తే మిగిలిన సామాజిక వర్గాల ఓట్లు సునాయాసంగా వైఎస్ఆర్సీపీకి పడే అవకాశం ఉందని, ఆ మార్గంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందనే ఆశ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో కుల ప్రాబల్యం పనిచేస్తుందా, సామాజిక అంశాలు పనిచేస్తాయా అనేది వచ్చే ఎన్నికల్లో ఓటర్లు నిర్ణయించాలి. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.